5 కామాక్షి అమ్మవారు. ఒకటి బిలాకాశ కామాక్షి అని పేరు. గర్భగుడిలో 5-6 ద్వారములు ఉన్నాయి. ఆ ద్వారం నుంచి అమ్మవారు ఈ స్వరూపంలో, ఇప్పుడు ఏ స్వరూపంలో చతుర్భుజంలో మనం చూస్తున్నామో, పద్మాసనంలో చూస్తున్నామో, ఈ స్వరూపంలో అమ్మవారు దర్శనమిచ్చిన రోజు ఈరోజు ఐప్పసి పూరం అంటారు. ఈరోజు సంవత్సరంలో ఈ ఒక్క రోజే ఆ బిలాకాశంలో అమ్మవారికి పాలు అభిషేకం అనేది జరుగుతుంది. అది రేపు సాయంత్రం ఆ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని మన జయేంద్ర సరస్వతి స్వామివారు, మన నడమాడే దైవమైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు వారందరూ కూడా స్వయంగా వెళ్ళి ఆ పాలు అభిషేకం చేస్తారు. ఆ గర్భగుడి లోపల ఈ ద్వారాలు ఉన్నాయి. బిలాకాశం ద్వారం అంటే బిలం. ఆ బిలాకాశం నుంచి అమ్మవారు కామాక్షి స్వరూపంగా భక్తులకి దర్శనమిచ్చిన నక్షత్రము ఈ పుబ్బా నక్షత్రము, కార్తీక మాసం. రెండవది తపస్సు కామాక్షి. అమ్మవారు తపస్సు చేసింది. ఒక కాలు అలా పైకి పెట్టుకొని ఆ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత పంచాగ్నికుండ మధ్యలో ఆ తపస్సు చేసింది. అమ్మవారికి పేరు తపస్సు కామాక్షి. మూడోది మూలస్థానంలో ఉండే కామాక్షి. కామారి కామాం కమలాసనస్థాం కామ్యప్రదాం కంకణభూషహస్తాం కాంచీ నివాసాం కనక ప్రభాసాం కామాక్షి దేవీం కలయామి చిత్తే. జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ జయాద్రిసుతే, జయ జయ మహేశ దయితే, జయ జయ చిద్గగన కౌముదీధారే అని ఆ కంచి కామాక్షి. ఆ కంచి కామాక్షి అమ్మవారి గురించి మూక పంచశతి అని 500 పద్యాలు ఉన్నాయి. ఒక ఆయనకి మాట్లాడటం కుదరకపోతే అమ్మవారి అనుగ్రహంతో ఆయన మహా కవిత్వ శక్తితో పాటు మహాకవిగా ఉండి మూక శంకరాచార్యులని వారు రచించిన 500 పద్యాలు ఆర్యా శతకము, కటాక్ష శతకము, మందస్మిత శతకము, పాదారవింద శతకము, స్తుతి శతకం అని 500 పద్యాలు అద్భుతంగా ఉంటుంది. అలాంటి అమ్మవారి స్తోత్రాలన్నీ ఉన్నాయి. ఆ మూల విరాట్ కంచి కామాక్షి అమ్మవారు, అది మూలస్థాన కామాక్షి. నాలుగవది ఉత్సవ